ఈ పాత బస్తీకి ఏమవుతోంది? పాత బస్తీని వరుస అగ్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయి. నిన్న కాక మొన్న గుల్జార్ హౌస్ కి ఘటనకు సంబంధించి మర్చిపోకముందే ఇప్పుడు పాత బస్తీలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాత బస్తీకి ఏమవుతోంది అనే ప్రశ్న ఇప్పుడు రైజ్ అవుతోంది. వరుస అగ్ని ప్రమాదాలు పాత బస్తీ వాసులని బెంబేలెత్తించేస్తున్నాయి. నిన్న కాక మొన్న జరిగిన ఘటనలో 17 మంది అగ్నికి ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు ఈ ఘటన మరొకసారి అక్కడ స్థానికంగా సంచలనంగా మారింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీ కింద లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచిస్తోంది. అట్ ద సేమ్ టైం ఫైర్కి సంబంధించి అగ్ని ప్రమాదాలకు సంబంధించి సంభవించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అంశం మీద మాత్రం అవగాహన తప్పనిసరి కూడా చెప్పడం జరుగుతోంది. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మరొక అగ్ని ప్రమాదం బోయిగూడలోని చెప్పుల గోదాంలో మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ మంటలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంటలని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు అగ్నికలు ఏ స్థాయిలో అక్కడ ఎగసి పడుతున్నాయో. అట్ ద సేమ్ టైం దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేస్తుంది. ఏ స్థాయిలో అక్కడ ఆ పొగ ఏ స్థాయిలో అక్కడ కమ్మేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అటుగా వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఒకసారిగా షాక్ గురై మీరు అంతవరకు చూడొచ్చు, అంతవరకు ఒక స్పీడ్లో వెళ్తూ ఉంటే మిగతా ఆ లొకేషన్కి వచ్చిన తర్వాత చాలా వేగంగా వెళ్ళిపోతున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. కొంతమంది అక్కడ ఆగి ఏం జరుగుతుందని చూస్తున్నారు. ఈ విజువల్ మీరు చూస్తే కనుక అగ్ని అక్కడ, ఎందుకంటే చెప్పుల గోదాం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, రబ్బర్ చెప్పులు లాంటివి ఉన్నాయనుకోండి, అఫ్కోర్స్ చాలా ఉంటూ ఉంటాయి. అటువంటి ఉంటే ఏమవుతూ ఉంటుంది, మంటలకు అవి కాలిపోతూ ఆ ఫైర్ అనేది ఇంకా ఎక్కువగా వ్యాపించే పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు అక్కడ విషవాయువులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ గోదాంకి సంబంధించి. సో ఈ నేపథ్యంలోనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ అగ్నికిరణలు మిగిలిన పక్కన భవనాలకు అంటకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగా అక్కడ మంటలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ప్రజలని ఖాళీ చేస్తున్నారు. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న వారిని అలర్ట్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఆ ప్రాంతాలకు వెళ్ళి విద్యుత్ సరఫరాను కాస్త నిలిపివేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవేళ విద్యుత్ కనుక కంటిన్యూ అవుతూ ఉంటే షార్ట్ సర్క్యూట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ మంటలు ఇంకా తీవ్ర స్థాయిలో వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మంటలు చెలరేగుతూ ఉంటాయో ఆ ప్రాంతాలకు సంబంధించి మరి ముఖ్యంగా ఆ లొకేషన్కి దరిదాపులు ఉన్న వాటికి సంబంధించి కరెంట్ సప్లైని, ఆ పవర్ సప్లైని ముందుగా నిలిపివేయడం జరుగుతుంటుంది. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత ఎక్కడ ఏ ప్రమాదం ఎన్నిసార్లు ఎందుకు ఇలా జరుగుతోంది, పాత బస్తీని ఎందుకు వెంటాడుతున్నాయి అనే అంశానికి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, పాత బస్తీలో నిన్న కాక మొన్న గుల్జార్ హౌస్ కి సంబంధించి ఘటన మరొక ముందే ఇప్పుడు బోయిగూడలో అసలు ఈ ఘటన ఎలా జరిగింది, దీనికి సంబంధించి అక్కడ వాళ్ళు ఏమంటున్నారు ముఖ్యంగా? చూడొచ్చు, 2 రోజుల క్రితం ఏదైతే పాత బస్తీ చార్మినార్ దగ్గర ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో అది ఘోర అగ్ని ప్రమాదం అని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా 17 మంది చనిపోయిన ఘటన అని చెప్పొచ్చు. అది మరొకటి చోటు చేసుకున్న పాత బస్తీ చత్రినాక బోయిన్గూడలో కూడా G+2 భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయని చెప్పొచ్చు. ఆ గోదాం ఏదైతే ఉందో చెప్పుల గోదాంలో ఒక్కసారిగా మంటలు ఈ రోజు మధ్య 3 గంటలు ఎగిసి పడటంతో చుట్టుపక్కల వాళ్ళ స్థానికులందరూ కూడా భయాందోళనకి గురై ఒక్కసారిగా పోలీసులకి ఫోన్ చేయడం జరిగింది. అలాగే అగ్నిమాపక సిబ్బంది కూడా కొన్ని క్షణాల్లోనే అక్కడికి చేరుకొని దాదాపుగా వెంటనే, ఎందుకంటే గతంలో కూడా వాళ్ళ అనుభవం ఏదైతే ఉందో దాని మొత్తం కూడా ఇక్కడ ఉపయోగపడింది అనేది కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో 17 మంది మరణించిన ఘటన అనేది ఇక్కడ ఎవరి ప్రాణాలకు కూడా భంగం కలగకుండా ఉండటానికి వెంటనే ఫైర్ ఇంజన్ ఉటాధినేత అక్కడికి చేరుకోవడం జరిగింది. మంటలు కూడా అదుపులోకి ఉన్నాయంటూ కూడా తెలుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఈ 2వ అంతస్తులో మొత్తం కూడా ఒక్కసారిగా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అసలు 2వ అంతస్తు ఆ నల్లటి పొగలో మొత్తం కూడా కమ్ముకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అంత దట్టమైన పొగలు అసలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అంత దట్టమైన మంటలు అనేవి ఏర్పడ్డాయి అనే విషయం మాత్రం ఇప్పటి వరకు తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. మనం గతంలో కూడా చూసాం. అలాగే మైనర్ దేవుడుపల్లిలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఆ ఇంట్లో కూడా దాదాపుగా 50 మందికి పైగా ఉండడం జరిగింది. వాళ్ళ ప్రాణాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫైర్ ఇంజన్ అధికారులు
సురక్షితంగా అయితే వాళ్ళని బయటకు తీసుకొని రావడం జరిగింది. ఈ రోజు కూడా ఇదే ఘటనకి సంబంధించి చూసుకుంటే గనక ఇక్కడ పాత బస్తీలో ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 2024కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే అసలు పాత బస్తీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో గట్టిగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవకాశం రెండు ఉన్నాయి. ఎందుకు అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అధికారులకు సంబంధించి ఇప్పుడు ఎవరైనా నిద్రపోతున్న స్థాయిలో ఉంటే కనుక బహుశా ఈ మాట అంటే కాస్త కోపం రావచ్చు. ఎవరైనా కాస్త అలసత్వం వహిస్తున్న అధికారులు ఉంటే కనుక వెంటనే మేల్కోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటున్నానంటే 2024లోని మొత్తం 2500 అగ్ని ప్రమాదాలు ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చోటు చేసుకుంటే ఒక 2024లోని దాంట్లో 25 మొత్తం 2500 ఈ అగ్ని ప్రమాదాలు తెలంగాణలో చోటు చేసుకుంటే దాంట్లో 25% గ్రేటర్ హైదరాబాద్లోని జరిగాయని చెప్పి రిపోర్ట్లు చెప్తున్నాయి. దీంతో పాటు ఒక్క ఓల్డ్ సిటీలోని 366 రోజుల్లో ఏకంగా 500 అగ్ని ప్రమాదాలు జరిగాయంట. ఒకటి కాదు రెండు కాదు, రిమెంబర్ 500 అగ్ని ప్రమాదాలు అంటే ప్రతిరోజు ఒక అగ్ని ప్రమాదం జరుగుతోంది. ప్రతిరోజు ఒక అగ్ని ప్రమాదం జరుగుతోంది. ఇది నిర్మోహమాటంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన మాట. అంటే అక్కడ అలసత్వం వహిస్తోంది ఎవరు? ఎందుకు ఈరోజు ఈ గోదాం తగలబడిపోతుందంటే కారణం ఎవరు? ఎందుకు సేఫ్టీ ప్రికాషన్స్ లేవు? అక్కడ ఉద్యోగులు పనిచేయటం లేదా? ఆ గోదాంకి సంబంధింంచి నిర్వాహకులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఒక గోదాంకి సంబంధించి ఏర్పాటు చేసుకున్న సందర్భంలో అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదా? అది అధికారికంగా నిర్వహిస్తున్న గోదామా కాదా, లేకపోతే అక్రమంగా నిర్వహించడం జరుగుతోందా? అయితే కనుక ఎందుకు ఇంతవరకు పట్టించుకోలేదు? ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. రిమెంబర్ ఒక్క గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో, ఓల్డ్ సిటీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలోని 366 రోజుల్లో 500 అగ్ని ప్రమాదాలు జరిగాయంటూ కూడా ఇటు రిపోర్ట్లు చెప్తున్నాయంటే నిర్లక్ష్యం ఎవరిది? ఆ తర్వాత వాళ్ళని కాపాడుతున్నామా, కాపాడలేకపోతున్నామా? అఫ్కోర్స్ కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది, సమాజంగా మన మీద ఉంది, అధికారులుగా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ వాటిని పూర్తిగా నిర్మూలించడం లేకపోతే కట్టడి చేయాల్సిన అవసరం ఎవరి మీద ఉంటుంది? ఇది పూర్తిగా బాధ్యతాయుతమైన అధికారుల మీద ఉంటుంది. ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు. అక్కడ అదే కనుక ఈరోజు చిన్న ఘటనని వదిలేసామనుకోండి, ఇటువంటి ఘటనని ఒక 2, 3, 4 అయితే ఒకేసారి జరిగితే ఏంటి పరిస్థితి? మన దగ్గర అంత సత్తా ఉందా? మనం వాటిని కంట్రోల్ చేయగలిగే ఒక గుల్జార్ హౌస్ ఘటన జరిగితేనే 17 మంది ప్రాణాలు. రిమెంబర్ దాదాపుగా కొన్నేళ్లలో కంపేర్ చేసుకుంటే ఇంత పెద్ద దారుణం ఎప్పుడూ లేదు అనేది కొన్ని రిపోర్ట్లు చెప్తున్నాయంటే ఏం జరుగుతున్నట్టు? ఇంత హెచ్చు స్థాయిలో మరణాలు సంభవించడం కొన్నేళ్ల తర్వాత ఇదే అత్యధికం అంటే ఎక్కడ మన నిర్లక్ష్యం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపించట్లేదు. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఎటువంటి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఇటు ఫైర్ సిబ్బంది, మరి ముఖ్యంగా అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అక్కడ భాగస్వామ్యం అయ్యారు. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. దేవిక, రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? ఏదైతే చూడొచ్చు అంటే గతంలో జరిగిన దాన్ని పరిణామంలో తీసుకొని అక్కడ అసలు ఏ విధంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అసలు ఎందుకని మంటలు అలా ఎగిసి పడుతున్నాయి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. అలాగే చూసుకుంటే గనక పాత బస్తీలో ఇది జరగడం అనేది అనేక విధాలుగా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇటీవల కాలంలో ఈ విధంగా ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువ అవ్వడానికి గల కారణం ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరొకటి చూసుకుంటే అవన్నీ కూడా కమర్షియల్ ఏరియాస్ అవ్వటంతో అంటే లోపలికి వెళ్ళటానికి బయటికి రావటానికి ఒకే ద్వారం ఉంటుంది, అది కూడా అతి చిన్నగా ఉంటుంది. ఒకరు వెళ్తే మరొకరు బయటికి రావడానికి కూడా అనుకూలత లేని పరిస్థితి అని చెప్పొచ్చు. అలాంటిది మరి అక్కడ అసలు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా, ఏమన్నా చిన్న అగ్నిమాపక పరికరాలు ఏమన్నా ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ ప్రమాదంలో మాత్రం అందరూ కూడా సురక్షితంగానే ఉన్నారంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. దీని వెనకాల అసలు ఏం జరిగిందనే విషయాలు కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సచిన్, దేవిక, ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూసుకుంటే కనుక, ఎందుకంటే అక్కడ గోదాంకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, ఆ గోదాంకి సంబంధించి అది అధికారికంగా నిర్వహించడం జరుగుతుందా లేకపోతే అనధికారికంగా ఆ గోదాంని అక్కడ నిర్వహించడం జరుగుతుందా? దేవిక, దీనికి సంబంధించి ఏమైనా కామెంట్స్ కావచ్చు లేకపోతే రియాక్షన్స్ వస్తున్నాయి అధికారుల నుంచి?
సంబంధించి మాత్రం అదే పర్మిషన్స్ లేవు అనేది మనకి చెప్తుందని చెప్పొచ్చు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో కొంతమందితో మనం మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చాలా మటుకు అంటే ఇప్పుడు ఏదైతే చెప్పుల గోదాం ఏదైతే ఉందో అది ఒక్కటే కాకుండా ఇక్కడ చాలా మటుకు ఏవైతే గోదాములు కానీ షాపింగ్ మాల్స్ ఏవైతే కొన్ని చిన్న చిన్న షాపింగ్ మాల్స్ కావచ్చు, పెద్దవి కావచ్చు, వాటికి సగానికి సగం పర్మిషన్స్ లేనివే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అధికారులు వీటి మీద దృష్టి సాధించాలి. ఎందుకంటే ఇటీవల కాలం నుంచి జరుగుతున్న ఈ యాక్సిడెంట్లు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, వీటన్నిటికీ సగం కారణం ఇవే అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి సాధించాలి. అలాగే పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఇక్కడ కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సచిన్ రైట్ ఒక్కొక్కసారి మీరు లైన్లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి ఇక్కడ స్థానికులు కూడా రియాక్ట్ అయ్యారు. ఆ ఘటనకు సంబంధించి విజువల్స్ చూస్తే ఒక్కసారిగా అందరూ షాక్కి గురవుతున్నారు. ఎందుకంటే రిమెంబర్ కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే కనీసం అగ్ని ప్రమాదం సంభవించిందంటే తమను తాము కాపాడుకోవడానికి ముందుగా మిమ్మల్ని మీరు కాపాడుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు బాబు. ఇది మొత్తుకుంటోంది, అధికారులు చెప్తోంది. మన భాషలో చెప్పాలంటే ఎక్కడైనా వాళ్ళు వస్తారులే, వాళ్ళు కాపాడుతారులే. ఏంటి నిర్లక్ష్యం? మీ ప్రాణాన్ని పణంగా పెట్టి వ్యాపారం చేసుకుంటున్నారా? ఒకటే సీదా ప్రశ్న అడగడం జరుగుతోంది. నేరుగా ఒకటే క్వశ్చన్ చేయడం జరుగుతోంది. మీ ప్రాణాలను పణంగా పెట్టి వ్యాపారం చేసుకుంటున్నారా? లేకపోతే మీ దగ్గర పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి మీరు వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారా? అక్కడ ఒక ప్రాణాన్ని బలిచ్చి వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఎందుకు ఈరోజు ప్రమాదం అక్కడ జరిగిందంటే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకు సేఫ్టీ ప్రికాషన్స్ లేవు? ఒక అగ్ని ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి మార్గం ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రతిదానికి స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అంటూ ఉంటుంది. ఆ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ అనేది జరిగింది కనుక ఇటువంటి ఇష్యూస్ అనేవి తలెత్తే అవకాశం దాదాపుగా కనిపించవు. ఈరోజు అదే ఆ ల్యాబ్సెస్ ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. లేకపోతే పరిస్థితి ఏంటి? మరి ముఖ్యంగా ఒక్కసారి నేను ఆ క్యాలిక్యులేషన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు అవి షాక్కి అనిపిస్తాయి. ఆ తర్వాత రియాక్షన్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 2024లో చాంద్రయాన్ గుట్టకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో 25 అక్కడ ప్రమాదాలు జరిగితే 25 ప్రమాదాలు జరిగాయి, అగ్ని ప్రమాదాలు. దాంతోపాటు చందులాల్ బర్దారి అక్కడ 40 ప్రమాదాలు జరిగాయి. గౌలిగూడలో 170 రిమెంబర్ 2024లోనే గౌలిగూడలో 170 అగ్ని ప్రమాదాలు జరిగాయి, హైయెస్ట్. దాంతోపాటు మొగల్పురాలో 105 ప్రమాదాలు జరిగితే 2 మరణించారు. చందులాల్ బరదారిలో 40 ప్రమాదాలు జరిగితే 1 మరణించారు. లంగర్ హౌస్లో 90 ప్రమాదాలు జరిగితే 1 మరణం నమోదైంది. యాకత్పురాలో 18 అగ్ని ప్రమాదాలు జరిగితే 2 మరణించారు. మలక్పేటలో 90 ప్రమాదాలు జరిగితే 1 మరణం నమోదైంది. ఇది అధికారికంగా మనకు తెలుస్తున్న సమాచారం. చిన్న చితక అంటారా? అవి కూడా అన్నీ కలుపుకొని ఒకసారి ఈ ఘటనకు సంబంధించి అక్కడ వాళ్ళు ఏమంటున్నారో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మళ్ళీ ये कहे कि आँच आ रही बोले तो ऊपर भागे तक क्या वो आँच काबू नहीं तो बच्चों को लेके नीचे गए, सिलेंडर बाहर फेंक दिया। जब हमारे आदमी को थोड़ा पूरा जला, मेरे को ये सब पकेटों से मारा लगे हाथ से। क्या था सारी चप्पल जूते थे, बाल था हमारे तारे बर्तन మరి కొత్త చెప్పులు అమ్మడం వీళ్ళ పని. వీళ్ళు రోజువారీగా వీళ్ళు మామూలుగా పని చేసుకుంటుంటే మధ్యాహ్నం సమయంలో వాళ్ళు కింద భోజనం చేయడం కిందికి వచ్చారు. అంత లోపల ఏమైపోయింది, కొంచెం పొగ వచ్చింది. పొగ రాని పబ్లిక్ వచ్చి చూసేసరికి మంట ఎక్కువైపోయి ఇట్లా సిలిండర్లు కరెంట్ అన్ని ఆఫ్ చేసేసి వీలైనంత వరకు అన్ని సామాన్లు కిందికి తీసుకుపోయినాము. వీలైనంత వరకు ఎంత అయ్యారో అంత చేసాము. ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో పోలీసు వాళ్ళు సహకరించి 100 అంబులెన్స్ పిలిపించేసి ప్లస్ మన 100 ఇది కూడా పిలిపించి ఫైర్ ఇంజన్ పిలిపించి సాధ్యమంతా ఆపారు. ప్రాణ నష్టం అయితే కాలేదు, కానీ కొంచెం దెబ్బలు తాకిన వాళ్ళకి వీళ్ళ ఆయనకు వచ్చేసి కొంచెం కాలేదు కూడా. కొంచెం దయచేసి వాళ్ళకి ఏం కావాలో కొంచెం చూడండి, వీలైన హెల్ప్ చేయండి. ఫైర్ వాళ్ళు 15 మినిట్స్ వచ్చేసారు, 15-20 మినిట్స్ వెంటనే వచ్చేసారు. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు సార్. వాళ్ళు అంతలోపు కూడా ఇక్కడ పక్కకున్న మస్జిద్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా వీలైనంత వరకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ నుంచి వేయడము ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు హెల్ప్ చేశారు. ओके सर, ओके थैंक यू। जा रहे थे हम लोग, कोई आवाज़ दी ऊपर आँच हो रही बोले तो देख लेके भाग के आ गए। पहले फैमिली को सेव कर लेके सिलेंडर वगैरह निकाल लेके पूरों को नीचे उतार के छोड़ दिए। नीचे छोड़ने के बाद में देखा तो आग काबू नहीं हो रही थी। 15-20 मिनट के बाद फायर इंजन आ गया, आगे जो आग काबू कर लिया। क्या था ऊपर? क्या कैसा भाई बाजार में लगा के कारोबार बाजार में चप्पल बेचते लोग, गोदाम में पूरा नुकसान हो गया भाई लोगों का। क्या है जरा किसी को कुछ नहीं बोला, जानी नुकसान किसको भी नहीं हुआ, कुछ भी। मैडम को तो थोड़ा बहुत मारा तो लगा, पूरा नुकसान हो गया मगर जान का नहीं हुआ, माल का पूरा नीचे फेंक दिया।
విజువల్స్ మీరు చూస్తున్నారు కదా ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించి. ఎందుకంటే బోయిగూడలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తుంది. గుల్జార్ హౌస్కి సంబంధించిన ఘటన మరొక ముందే బోయిగూడలో ఈరోజు అగ్ని ప్రమాదం అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. అసలు ఎలా మనం కాపాడుకోవాలనేది కొన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా BIS ప్రమాణాలతో తయారు చేసిన ఎలక్ట్రిక్ ఉపకరణాలు ఉంటాయి కదా, వాటిని ఉపయోగించే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఏమైనా రిపేర్స్ ఉంటే కనుక చిన్న రిపేర్స్ ఉంటాయి కదా షార్ట్ సర్క్యూట్కి సంబంధించి, అవి అంతవరకు వెళ్లకుండా ఉండాలంటే ఒక సరైన వ్యక్తిని, మరి ముఖ్యంగా క్వాలిఫైడ్ వ్యక్తులు అంటూ ఉంటారు కదా ఎలక్ట్రీషియన్స్, వాళ్ళని ఆశ్రయించడం లేకపోతే వాళ్ళని సంప్రదించే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇటువంటి అంశాలకు సంబంధించి కాస్త అవేర్నెస్ అనేది అక్కడ వాళ్ళకి మీరు కల్పించండి. మీరు కూడా మరి ముఖ్యంగా ఎక్కడెక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, ఎలా వెళ్ళాలి, జరిగితే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్కడ ఉంటాయి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్తో ఎలా ఆర్పాలి, ఇవన్నీ కూడా మినిమం సెన్స్ అండి. మినిమం సెన్స్. ఒక షాప్ పెట్టినా ఏమైపోతుంది గుర్తుపెట్టుకోండి. ఒక షాప్ మీరు లక్షలు పోగు చేసి లక్షలు